టాలీవుడ్లో కొంతకాలంగా ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా హిట్ కొట్టిన దర్శకులకే. కథ, నిర్మాత రెడీగా ఉన్న హీరోల టైం మాత్రం దొరకడం లేదు. కొంతమంది దర్శకులైతే హీరోల చుట్టూ కారు టైర్లరిగేలా తిరిగి తిరిగి విసిగిపోతున్నారు. అలా ఏడాది గడిస్తే తయారు చేసుకున్న కథ స్టేల్ అయిపోతోందని ఆ కథను పక్కన పడేస్తున్నారు. తెలుగు హీరోలు సెట్ అవ్వడం లేదని పరభాషా హీరోల కోసం ఆశగా చూస్తున్నారు. మన హీరోలు ఏడాదికి ఒక సినిమాకే పరిమితం కావడం, వెంటనే లైన్లో ఎప్పుడో ఒప్పుకున్న కథ ఉండడం, ఒక్కొక్కరు 2-3 కథల్ని సెట్ చేసుకోవడంతో మిగతా దర్శకులు ఖాళీగా ఉండిపోవాల్సి వస్తోంది. ఖుషీ లాంటి క్లాసికల్ సినిమా తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ కొత్త సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. తన దగ్గర మంచి కథ సిద్ధంగా ఉంది, నిర్మాత కూడా రెడీగా ఉన్నారు. అయితే హీరో మాత్రం దొరకడం లేదు. నాగ చైతన్యతో ఓ సినిమా చేద్దామనుకున్నాడు శివ. ఆ కథ కూడా చేతుకి నచ్చింది. అయితే పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది. ఫ్యామిలీ స్టార్ చిత్రం తీసిన పరశురాం పరిస్థితి ఇదే. ఫ్యామిలీ స్టార్ విడుదలై 5-6 నెలలు దాటుతోంది. అయినా పరశురాం తన తదుపరి చిత్రం అప్డేట్ ఇవ్వలేదు. కార్తీతో ఓ సినిమా చేద్దామని ప్రయత్నించాడు, అది కుదరలేదు. దిల్ రాజు ఇప్పటికే పరశురాంకు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హీరో కుదరక ప్రాజెక్ట్ ఫైనల్ అవడం లేదు. మనమే సినిమా తీసిన శ్రీరామ్ ఆదిత్య కూడా ఖాళీగానే ఉన్నారు. కొంతమంది నిర్మాతల దగ్గర శ్రీరామ్ అడ్వాన్స్లు తీసుకున్నాడు. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే హీరో కావాలి. మనమే దెబ్బతో శ్రీరామ్కు హీరో దొరకడం కష్టమవుతోంది. దానికి తోడు యంగ్ హీరోలంతా బిజీ అయిపోయారు. సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్ కూడా ఖాళీగా ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఇదే కోవలోకి వస్తాడు. తన నుంచి వారసుడి సినిమా వచ్చి 2 ఏళ్లయింది. ఇప్పటికీ తన సినిమా ఫైనల్ కాలేదు. తాను కూడా బాలీవుడ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. విరాట్ పర్వం లాంటి మంచి సినిమా ఇచ్చిన వేణు ఊడుగులు కూడా హీరో కోసం వెయిటింగ్. తన దగ్గర 2-3 నిర్మాతల అడ్వాన్స్లు ఉన్నాయని టాక్. దేవర్తో హిట్ అందుకున్న కొరటాల శివ సైతం ఇప్పుడు ఓ హీరోని వెతుక్కోవాలి. ఆయన చేతిలో దేవరాట్టు ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఈలోగా ఆయన మరో కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. సీనియర్ దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల కూడా హీరోల కోసమే ఎదురు చూస్తున్నారు. గతేడాది పెదకాపు చిత్రం తీసిన శ్రీకాంత్ అడ్డాల కూడా పలు కథలతో రెడీగా ఉన్నారు. అక్కడ కూడా హీరో సమస్యే. హీరోలు సై అంటే తప్ప వీళ్ల చిత్రాలు ఓ కొలిక్కి రావు. మరికొందరు దర్శకులైతే ఫామ్లో లేక సైలెంట్గా ఉన్నారు.